ఈ చిన్న మెన్స్ట్రువల్ కప్ గురించి చేసిన రీల్ కి కుప్పలు తెప్పలుగా కమెంట్లు, డిఎంలు, డౌట్లు చాలా వచ్చేసాయి కదా. రిలాక్స్, అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. స్టే ట్యూన్. అసలు ఈ మెన్స్ట్రువల్ కప్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇదో పెద్ద బ్రహ్మ విధిలా ఫీల్ అయిపోతున్నారు అందరూ. సో చిల్, చాలా ఈజీ. ఓకే, 3 ways లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈ సీ ఫోల్డ్. అంటే కప్ ఇలా ఉందనుకోండి, జస్ట్ దీన్ని ఇలా మధ్యలోకి మడిస్తే ఎలా ఉంది, సి. సో ఇమాజిన్ దిస్ ఇస్ యువర్ వెజైనా. దీని లోపలికి పెట్టి వదిలేయండి. సో ఇది ఇలా ప్లేస్ లో ఉండిపోతుంది. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఇది. సెకండ్ మెథడ్ వచ్చేసి పంచ్ డౌన్ మెథడ్. అంటే ఇలా కిందికి అనేస్తే ఏం లేదు, ఇలా చేసి సర్ఫేస్ ఏరియా చిన్నగా వద్దు అంతే. సో ఇలా మనం లోపలికి పెట్టేసి లీవ్ ఇట్. ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ కొంచెం కాంప్లికేటెడ్ బట్ స్టిల్ పీపుల్ యూజ్ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ 7 మెథడ్. అంటే 7 లాగా ఫోల్డ్ చేసి లోపలికి పెట్టి వదిలేయడమే. సో ఇలా కప్ ప్లేస్ లో ఉండిపోతుంది. ఓకే, ఫస్ట్ ఇదంతా చూసి కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. 1 or 2 months అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ వన్స్ యూ అడ్జస్ట్ యూ విల్ థ్యాంక్ మీ లేటర్. పెట్టేసేం బానే ఉంది, తీయటం ఎలా అనుకుంటున్నారా? డోంట్ వరీ, తీయడం ఇంకా ఈజీ. ఏం లేదు, జస్ట్ ఇది ఉంది కదా, స్టెమ్ దగ్గర మీ ఇండెక్స్ ఫింగర్ థంబ్ తోటి స్టెమ్ ని పట్టుకొని చిన్న ఇలా పించ్ చేస్తే ఏమవుతుందంటే వాక్యూమ్ తోటి పట్టుకుంటది అనమాట సర్విక్స్ ని. సో ఆ వాక్యూమ్ ని మనం ఇలా రిలీజ్ చేసి పుల్ డౌన్ చేయటమే, అంతే. పుల్ డౌన్ చేసేసి ఎంప్టీ ద కంటెంట్స్ అండ్ తర్వాత నీట్ గా వాష్ చేసుకొని మళ్ళీ రీఇన్సర్ట్ చేసుకోవడమే. వాష్ చేయడం ఎలాగా, స్టెరిలైజేషన్ చేయడం ఎలాగా డౌట్లు వస్తున్నాయా? వెయిట్ నెక్స్ట్ రీల్ వస్తుంది చూడండి.